దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, యొక్క వాగ్దానము మరి యెహోషువకు ప్రభువు అది ఇస్తూ ఉన్నట్టుగా లేఖనం చూపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు నిశ్చయంగా కనాను దేశమును స్వాధీన పరుస్తాము అని దేవుడు చెప్తా ఉన్నాడు. దాని విషయంలో నీకు భయము వద్దు, భీతి వద్దు, నువ్వు ధైర్యముగా నుండు. నేను నీ పక్షమున ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను. నేను ఏమాత్రం కూడా ఒక క్షణము కూడా నువ్వు ఎడబాయనని ప్రభువారు వాగ్దానం చేస్తూ యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నారు. మోషే చనిపోయిన తర్వాత చాలా దిగుల్లో ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు. ఇంత పెద్ద సమూహమును ఏ రీతిగా నడిపించగలము అని. కానీ దేవుడికి అసాధ్యము ఏది కూడా లేదు. ఆయన ఎవరినైనా కూడా పెట్టుకొని నడిపించడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. దానిలో భాగంగా దేవుడు యెహోషువను ఎన్నుకొని మోషే స్థానమును భర్తీ చేయడం జరిగింది. తాను చేసిన నిబంధనను బట్టి దేవుడు ఆ ప్రజలు నడిపించడానికి పూనుకున్నాడు, నడిపించాడు కూడా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానము యెహోషువ జీవితంలో నిశ్చయంగా నెరవేరింది. దేవుడు యెహోషువను విడవలేదు, ఎడబాయను లేదు. అనేసిన మాట ప్రకారంగా ప్రతి క్షణము కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి విజయపదంలోకి నడిపించడం జరిగింది. కొన్ని సందర్భాలలో మిస్టేక్స్ అయినప్పటికీ కూడా దాన్ని సరిచేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రియ దైవజనమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువు నీతో చెప్తున్న మాట కూడా ఏమిటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండమని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నప్పటికీ కూడా మనము మన సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత కొన్ని మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదే కదా, నాకు తెలియని పనా, నేను ఇంతకాలం చేయలేదా అని మన లోక జ్ఞాన ప్రకారం మనం పోతాము. కానీ అది చాలా తప్పిదం. అది యెహోషువ కూడా ఒక చిన్న పట్టణం మీదకి తన యుద్ధ ఉన్నటువంటి ఆ పెద్దల మాటలు విని యెహోషువ చిన్న పట్టణం పైన అపజయము నొందడం. మరలా యెహోషువ దేవుని సన్నిధానంలో మోకరించి నేలమట్టుకు తన ముఖమును వంచి ప్రార్థన చేయగా ఆ తప్పిదం ఏంటో తెలియజేసినప్పుడు, దాన్ని సరి చేసుకున్నప్పుడు అద్భుత రీతిగా పట్టణంపై దేవుడు విజయం ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు మాట ఇచ్చి ఉన్నాడు, విడువను ఎడబాయనని. ఆ మాట ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. దైవజనమా, మనకు తెలిసిన పనైనా తెలియని పనైనా, ఎప్పుడు చేసే పనైనా క్రొత్తగా చేసే పనైనా, మనం ఎప్పుడు కూడా మన ఆలోచన పైన ఇతరులపైన ఆధారపడడానికి వీల్లేదు. ప్రభుపై ఆధారపడినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం నిశ్చయంగా విజయమును పొందుకునే వారంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఒక వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఇస్తా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన ఎప్పుడు కూడా నీతో పాటు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలన్నా కూడా, ఏ మార్గం నువ్వు వెళ్ళాలన్నా కూడా, ఏ ట్రీట్మెంట్ని తీసుకోవాలనుకున్నా కూడా, నువ్వు ఏ వ్యాపారం చేయాలనుకున్నా కూడా, నేను బంధకాలు చిక్కినట్లయితే చిక్కించబడిన బంధకాల నుంచి విడిపించబడడానికి ఏ రకంగా నువ్వు బయటపడాలో ఆ మాటలు కూడా నువ్వు మాట్లాడడానికి, దేవా నేను ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఆయన నీ పక్కనే నీతో పాటు ఉంటారు కాబట్టి నిశ్చయంగా ఆయనని విడిపిస్తాడు. నిశ్చయంగా నీకు రోగములను తొలగిస్తాడు. నిశ్చయంగా నీకు నాద సంక్షోభాలు తొలగిస్తాడు. నిశ్చయంగా నీకు కుటుంబాన్ని కడతాడు. నిశ్చయంగా నీకు వ్యాపార అభివృద్ధిలో నడిపిస్తాడు. నిశ్చయంగా నీకు భర్తకు రక్షణలో నడిపిస్తాడు. నిశ్చయముగా నీ ఏదైతే ప్రార్థన చేస్తా ఉన్నావో వాటన్నిటికి కూడా ఖచ్చితమైన జవాబు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా మన ముందు యెహోషువను దేవుడు పెట్టాడు. యెహోషువకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా సూర్య చంద్రులను నిలిపివేయడం జరిగింది. యెహోషువకు దేవుడు తోడుగా ఉండడం ద్వారా యోర్దాను నది నిలిచిపోయింది. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎరుకో ప్రాకారం కూలిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకుంటూ పోతే యెహోషువ జీవితంలో అద్భుతములు చాలా ఉన్నాయి. ఆ అద్భుతంలో దేవుడు నీ కుటుంబంలో కూడా నీ వ్యక్తిగత జీవితంలో కూడా చేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియ దైవజనమ ఆయన నీకేదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడు. కానీ నీవు మాత్రం ఏం చేయాలంటే ఆయన పాద సన్నిధిలో ఎప్పటికప్పుడు కూడా ఏ పని చేసినా, ఏ పని చేయబోతున్నా, ఏ పనిని పూనుకున్నా, ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, మానసికంగా అయినా, కుటుంబికంగా అయినా, పిల్లల పరంగా అయినా, భర్త పరంగా లేక భార్య పరంగా, వ్యాపార పరంగా, అది ఏ రంగంలోనైనా కూడా నువ్వు ప్రభువును ముందు పెట్టి ప్రభు సహాయం కోరి ఆయన మార్గంలో ఆయనతో సహా ముందు సాగినట్లయితే నువ్వన్నిట్లో కూడా ఘనకార్యాలను చూడబోతా ఉన్నావు. నీ జీవితంలో ఒక పెనుమార్పు కలిగించబోతా ఉన్నాడు దేవుడు. అద్భుతమైన ఈరోజు ఒక వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేసినాడో ఒక వాగ్దానం నెరవేర్చేటువంటి క్రమంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ప్రభు వాగ్దానం చేస్తాను. మరోసారి ధైర్యపరుస్తూ నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రం. నా జీవితంలో నాకైతే దేవుడు వాగ్దానం చేసినాడో వాగ్దానం చేసిన రీతిగా నాకు జీవితంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా నడిపిస్తూ ఉన్నాను. నేను నా కార్యములన్నీ కూడా కళ్ళారా నేను చూస్తూ ఉన్నాను. నీ జీవితంలో కూడా చేసిన ఒక వాగ్దానమును నువ్వు కళ్ళారా చూడాలి అంటే నీతో పాటు ఉన్న దేవుణ్ణి నువ్వు చూడాలి. ఆయనపై ఆధారపడాలి. దైవజనమ్మ ఇక మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువానికి వందములయ్య. ఈ ఉదయకాల సమయంలో మనకి మంచి వాగ్దానం చేసావు తండ్రి, నీకు వందనాలు. ఇక వాగ్దానం మాకు జీవితంలో నెరవేర్పులు నడిపించండి. ఎవరైతే తండ్రి ఇక వాగ్దానం స్వీకరించి ఉన్నారో తండ్రి వారి జీవితాల్లో కూడా తండ్రి వారికి అద్భుతాలు చూస్తూ నా ప్రభు నీ నామం మహిమపరచడానికి సహాయం దయచండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా తండ్రి కుటుంబికంగా నా తండ్రి చితికిపోయిన వారు లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి. మానవలసిన రక్షణ లేని వారి రక్షణ నడిపించండి తండ్రి. పాపక్షేమం అందించండి అయ్యా. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాగా. ప్రాముఖ్యంగా నా తండ్రి నీకు స్తోత్రం. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని విడిపించండి. బాగు చేయవలసిన ప్రార్థన చేసిన ప్రభువునికి వందములు తండ్రి. ఇంకా నిశ్చయముగా నా తండ్రి కొట్టుకేస్తున్న వారి తండ్రి తొలగించండి తండ్రి. సమాధానపూర్వకమైన తన ఆత్మను సిద్ధింపచేయవలసిన ప్రార్థన చేసిన ప్రభువునికి వందములు తండ్రి. బర్త్డేలు మ్యారేజ్ జరుపుకునే వారందరూ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఒక సంవత్సరం వరకు సంవత్సరాంత వరకు నా ప్రభు నీ దయాగ్రహ వారి పయించని ప్రభు నీకు స్తోత్రం. ఆ తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నూతన పనులు అందించాల్సిన ప్రార్థన చేసిన ప్రభువునికి వందములయ్య. వ్యాపారంలో తను నలిగిపోతున్న వారు జ్ఞాపకం చేసుకుని ప్రభు వ్యాపారం 30 40 నూతనలు ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. నూతన ఆలోచనలు కలగజేయవలసిన ప్రార్థన చేసిన ప్రభువునికి స్తోత్రం తండ్రి. భయంకరమైన రోగం నుంచి విడిపించండి, మానసిక రుగ్మత నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రం. అద్భుతం తండ్రి నీవు జరిగించి మీరే మహిమగంతా ప్రభావాలు పొందిన ఆరోపిస్తూ ఇక వాగ్దానం నామ అందరి జీవితాలతో ఫలింపును నెరవేర్చవలసిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఒక వాగ్దానం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామ మహిమపరచవలసిందిగా